6 టీవీ నేను ఆనంద్. ముందుగా అందరికీ 6 టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. కీలక పత్రాలు కాల్ చేశారు ముఖ్యమైన దస్త్రాలను దహనం చేసి సిట్ సిబ్బంది. ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఒక అంశం చూడొచ్చు. ఇక జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయట, ఇంకు తక్కువగా ఉండడం వల్ల ప్రింట్లు సరిగా రాలేదట, అందుకే కాల్ చేశారట. సిట్ అధిపతి రఘురామ్ రెడ్డి వెల్లడి చేసినటువంటి యొక్క అంశాలకు సంబంధించి చూస్తున్నాం. తాడేపల్లిలోని ఏపీసీఐడి సిట్ కార్యాలయం వెనుక భాగంలో కాల్చడానికి కుప్పగా పోసిన పత్రాలు అంటూ కూడా ఒక అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ప్రకాశం జిల్లాలోని వెంకట చలంపల్లి సభలో మాట్లాడుతున్న సీఎం జగన్ చిత్రంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి మీటింగ్లో పాల్గొన్నటువంటి ఒక అంశం చూస్తా ఉన్నాం. ఇక వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణకే తొలి సంతకం. ప్రకాశం జిల్లా బస్సు యాత్రలో సీఎం జగన్ పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు దర్శిలో పింఛన్దారులతో ముఖాముఖి ఏర్పాటు చేసినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. మరొక అంశం చూద్దాం. జనసేనకు చిరంజీవి ఆశీర్వాదం. పార్టీకి 5 కోట్ల విరాళం, జనసేనకి మద్దతు ప్రకటన. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇక అన్న ఆశీర్వాదంతో తమ్ముడు బరిలోకి దిగుతా ఉన్నాడు. దాంతోపాటు జనసేనకు సంబంధించినటువంటి యొక్క ర్యాలీకి సంబంధించే కానీ మీటింగ్కి సంబంధించే కానీ 5 కోట్లు ఇచ్చినట్టుగా కూడా చిరంజీవి ఇచ్చినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్? రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలు, ఎన్నికల ఏడాది ప్రజలపై కనికరం చూపని ప్రభుత్వం, సాంకేతిక సమస్యలంటూ కోతలను దాచేస్తున్న డిస్కంలు, 247 MUలకు చేరిన రోజువారీ డిమాండ్, థర్మల్ కేంద్రాల్లో సరిపడా లేని బొగ్గు నిల్వలంటూ కూడా మరొక అంశాన్ని చూడొచ్చు ఇక్కడ మనం. సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. టీడీపీలో ఆడియో దుమారం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ సంభాషణతో ఆ పార్టీలో కలవరం. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు, ఆత్మకూరులో ఆనంకు 10,000తో ఓటమి ఖాయం. ఇక వైఎస్ఆర్సీపీని వీడిపోవడం నాకు ఇష్టం లేదు, ఎన్నికల్లో విజయం సాధించకుంటే క్విట్ అవుతాం. కలకలం రేపుతున్న టీడీపీ కొవ్వూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక ఆడియో అయితే దుమారం రేపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు, ఎవరూ లేక వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ అభ్యర్థులు దిగుమతి చేసుకుంది, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక నా సోదరుడికి 3 కోట్లు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించాం, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక అంశాన్ని మనం చూడొచ్చు. ఇక వేడిని కాస్త చల్లార్చిన ద్రోణి, రాష్ట్రానికి సోమవారం కాస్త ఉపశమనం లభించింది. ద్రోణి ప్రభావంతో వేడి చల్లారింది. 5-6 రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతుండగా సోమవారం 44 డిగ్రీలకు తగ్గాయి. నంద్యాల జిల్లా గోస్పాడ్లో 44 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా వెదురులో 44 డిగ్రీలు, దాంతోపాటు కర్నూలు జిల్లా వరగూరులో 43.8, అనంతపురం జిల్లాలో తెరనపల్లిలో 43.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. దాంతోపాటు రాష్ట్రంలో అయితే కాస్త చల్లారిన ద్రోణి అంటూ కూడా ఒక అంశాన్ని మనం చూడొచ్చు. అవ్వాతాతలు ఆలోచించండి అంటూ కూడా ఒక ప్రధాన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పింఛన్దారులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, నాకు తెలిసింది విలువలు విశ్వసనీయతే. బాబు హయాంలో పెన్షన్లు 39 లక్షలు, మన ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఏకంగా 66.34 లక్షలు అంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్య మనం చూస్తూ ఉన్నాం. నాడు పెన్షన్ల ఖర్చు 400 కోట్లు, నేడు నెలకు 2,000 కోట్లు. ఇక చంద్రబాబు చెప్పేవన్నీ హద్దులేని అబద్ధాలు అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక మరొక అంశం, సిఐడి కేసులో దోషులకు శిక్ష ఖాయం. 5 కేసులు దర్యాప్తు చేస్తా ఉన్నాం. పూర్తి ఆధారాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు, కేసు డైరీలు, ఇతర ఆధారాలన్నీ న్యాయ వ్యవస్థకి ఇచ్చాం. అందుకోసం లక్షల పేజీలో ఫోటోస్టాట్ కాపీలు తీసాం. సక్రమంగా రాని కాపీలను చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. అన్ని దర్యాప్తు సంస్థలు పాటించే విధానమే దీన్ని వక్రీకరిస్తూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా ఒక కేసుల ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయంటూ కూడా చెప్పినటువంటి అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్కి సంబంధించి ఏపీ అంటే నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్లు తీసుకుంది. హెరిటేజ్ నుంచి కూడా కొన్ని పత్రాలు తీసుకున్నాం. సిట్ స్పష్టీకరణ చేసినటువంటి ఒక అంశాన్ని మనం చూడొచ్చు. మరొక అంశం, డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ దర్యాప్తు చేయడం సబబే. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు ఆధారాలు ఉంటే జప్తు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ గట్టి ఎదురుదెబ్బ. కుంభకోణం తీవ్రత, ప్రజాధనం దృష్ట్యా డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేం. ఇక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతపాటు కీలక తీర్పు కూడా ఇచ్చారు.
ఇక మనకు సంబంధించి ఒక అంశం చూస్తే మొత్తానికైతే డిజైన్ ఆస్తులను ఈడీ దర్యాప్తు చేయడం సబబే అంటూ కూడా ఒక అంశం మనకు చూడొచ్చు. కూటమిని వీడని గందరగోళం అంటూ కూడా ఇక్కడ ఒక అంశం చూస్తా ఉన్నాం. 20కి పైగా ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు, నరసాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు, ఆ సీటును బీజేపీ నుంచి వెనక్కి తీసుకుంటున్నారని ప్రచారం, రఘురామరాజు టీడీపీలో చేరికతో అయోమయం అంటూ కూడా ఒక అంశం మనం చూడొచ్చు. మీతోనే మా పయనం, మేమంతా సిద్ధం, బస్సు యాత్రలో జన నినాదం హోరెత్తించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 10 కాలాల పాటు సుపరిపాలన అందించాలని ఆకాంక్ష, ముఖాముఖిలో సీఎం జగన్ను ఆశీర్వదించిన అవ్వాతాతలు, సంక్షేమాభివృద్ధికి మరోసారి పట్టాభిషేకం చేస్తామన్న ప్రతిన, మండుటెండను లెక్క చేయని ఊరూరా ఘనస్వాగతం, కురిచేడు వినుకొండలో జనసంద్రాన్ని తలపించిన రోడ్ షో అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. రాజకీయాల్లోనూ పవన్ది కూడా నటనే అంటూ కూడా ఇక్కడ ఎవరు మాట్లాడింది, పోతిన మహేష్ మాట్లాడినటువంటి మాటలు మనం క్లియర్గా చూస్తా ఉన్నాం. స్వార్థం కోసమే పవన్ జనసేనను స్థాపించారు, త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు, భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్ చెప్పాలి, అనకాపల్లి సీటును ఎందుకు త్యాగం చేశారు, జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీకి బానిసలుగా మార్చారు, పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెండ్ల మనోహర్, జనసేనకు రాజీనామా చేసిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. మరొక అంశం, అధికారికంగా క్రోధి ఉగాది వేడుకలు నేడు రాష్ట్ర స్థాయిలోనూ అన్ని జిల్లాలోనూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ, ప్రతి జిల్లాలో 2 అర్చకులు ఒక వేద పండితుడికి సత్కారం చేసేటువంటి ఒక అంశం మనకు చూడొచ్చు. మళ్ళీ పలికిన బాబు చిలక, నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోష్యం అంటూ కూడా ఒక అంశం చూస్తున్నా. చంద్రబాబు విసిరే ప్యాకేజ్ కోసం పచ్చగూటికి చేరిన ప్రశాంత్ కిషోర్, అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని డజనుకు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలో వెల్లడి. అయితే ఏ యంత్రాంగం లేని పీకే ప్యాకేజ్ కోసమే చంద్రబాబు మాటలు చెప్తా ఉన్నాడు. దాంతోపాటు 2019లోనూ లగడపాటి రాజగోపాల్తో చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి, ఈ ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవడం ఖాయమంటూ కూడా ఒక ప్రధాన అంశం మనం ఇక్కడ చూడొచ్చు. దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్, ప్రగతి భవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో విదేశాల నుంచి రాగానే పోలీసుల అదుపులోకి రాహిల్, నాంపల్లి కోర్టులో హాజరు, ఈ నెల 22 వరకు రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలింపు, ఇంకా పరారీలోనే షకీల్ ఉన్నాడు అంటూ కూడా ఒక వార్త చూస్తా ఉన్నాం. అప్పుల బాధతో కుటుంబం సూసైడ్, కొడుక్కి విషమిచ్చి ఆపై దంపతులు 2 ఆత్మహత్య చేసుకున్నారు. దాంతోపాటు రాజేంద్ర నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలు తరలింపు చేసినటువంటి ఇక విషాదకరమైనటువంటి ఘటన మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్కు అనుకూలంగా పలువురు అధికారుల తీరు, ఇరిగేషన్ విద్యుత్ డిపార్ట్మెంట్లో సమాచారం లీక్ అంటూ కూడా ఈ అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆఫీసర్లలో కోవట్టులు అంటూ కూడా ఒక ప్రధాన అంశం ఇక్కడ మనం హెడ్లైన్ ఇక్కడ మనం క్లియర్గా చూస్తా ఉన్నాం. ఆఫీసర్లలో కోవట్టులు అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. ఇక రివ్యూలోని అంశాలు నిర్ణయాలు బయటకు, పాలేరుకు నీళ్ల విషయంపై ఇటీవల గులాబీ బాస్ కామెంట్స్, అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా వ్యాఖ్యలు, సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇంటి దొంగలను పట్టుకోవాలని సీఎం ఆదేశం చేసినటువంటి అంశం మనం ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం, పోర్టల్ డేటా కొలాబ్స్, ఏళ్లుగా సేకరించిన వివరాలన్నీ ధ్వంసం, మావోయిస్టుల నుంచి నేరస్తుల వరకు హార్డ్ డిస్కులు డిస్ట్రాయ్ చేస్తున్న నిందితుల టీం, రికవరీకి అవకాశం ఉందా, తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు, పరికరాలు సప్లై చేసిన ల్యాబ్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చినటువంటి ఒక అంశం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక అంశం, నన్ను పదవి నుంచి తప్పించే కుట్ర చేస్తా ఉన్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనం చూస్తా ఉన్నాం. తెర వెనుక కొందరు గూడు పుటాని, కాంగ్రెస్ను ఓడించి లబ్ధి పొందాలని బీజేపీ బీఆర్ఎస్ పన్నాగాలు చేస్తా ఉన్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి అంశం చూస్తున్నాం. ఇక మరొక అంశం, ముఖ్యమంత్రి కాన్వాయ్లో ప్రమాదం, పేలిన కారు టైరు అంటూ కూడా మరొక అంశం చూస్తున్నాం. త్వరలోనే మన ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ఏ రాష్ట్రంలోనూ 5 ఏళ్లు పాలించలేదు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ పార్టీ నేతలే సెల్ఫ్ గోల్ చేసుకుంటారు, సిద్దిపేట జిల్లాను తీసేస్తే కర్రు కాల్చి వాత పెడతాం, ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. యువకుని చంపి ఇన్స్టాలో రీల్స్, బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అయోధ్య విషయంలో కాంగ్రెస్ ధైర్యం చేయలేదు, హిందువుల కలను బీజేపీ నెరవేర్చింది, విప్లవాత్మక నిర్ణయాలతో దేశం అభివృద్ధి, బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్య మనం క్లియర్గా చూస్తా ఉన్నాం. ఇక మరొక అంశం,
బెయిల్ ఇవ్వలేం రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. చిన్న కొడుకు పరీక్ష నిమిత్తం బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు వాదనలో కోర్టు సంతృప్తి చెందే అవకాశాలు లేని సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వని ఒక పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇక భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 23 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు మనం చూస్తే బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంగా ఎస్ఐబి ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్ ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్ అంటూ కూడా ఇక అంశం మనం చూస్తా ఉన్నాం. మరొక అంశం ఇక తెలంగాణపై ఫోకస్ పక్కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్ తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తా ఉంది. దక్షిణాదిలో రాష్ట్రంపైనే 2 జాతీయ పార్టీల భారీ అంచనాలు, సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తున్న హైకమాండ్లు, ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక సందర్భం మనం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక మర్డర్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు మనం చూసాం 12 సార్లు కత్తులతో పొడిచి బండరాయితో బాది హత్య చేసినటువంటి కిరాతకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్లో నీటి కొరత లేదు, బోర్లు ఎండిపోవడం లేదు, డిమాండ్ పెరిగింది అంటూ జలాశయాల్లో సరిపడా నీళ్లున్నాయి. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. బోర్లు ఎండిపోవడంతోనే డిమాండ్ పెరిగిందంటూ కూడా ఒక వ్యాఖ్య చేశాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు కుటుంబం బలి, భార్య బిడ్డకు విషమిచ్చి చంపిన భర్త, అనంతరం తాను సూసైడ్. హైదరాబాద్లో ఘటన చోటు చేసుకున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు ఏమో కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో అని కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పన్నుతా ఉంది కాంగ్రెస్ను కూల్చడానికి, మమ్మల్ని గద్దెదించడానికి అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి, అంటే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.